తులారాశి. ఈ రాశి వారికి ఈ రోజు కొంత కలిసి వచ్చే రోజుగానే చెప్పుకోవచ్చును. మీ ప్రయత్నాలు ముందుకు వెళ్తాయి. ఆర్థికంగా కొంత అనుకూలిస్తుంది. కుటుంబ సభ్యుల సహకారాలు ఉంటాయి. మిత్రుల ద్వారా శుభవార్తను వింటారు. శుభ కార్యక్రమాల్లోపట పాల్గొంటారు. ముఖ్యంగా ఈరోజు కొంత వివాదానికి వెళ్ళకుండా సమయాన్ని పాటించి ముందుకు వెళ్ళండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది. తులారాశి వారు ఈరోజు గురు రాఘవేంద్రాయ నమః అని చెప్పి 11 సార్లు చదువుకొని ఆ రాఘవేంద్ర స్వామికి 3 వత్తులతోని దీపం వెలిగించి సమర్పించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది. వృశ్చిక రాశి. ఈ రాశి వారికి రోజు మధ్యమ స్థాయి ఫలితాలు ఉన్నాయి. ఆరోగ్యంగా అనుకూలంగా ఉంది. ధనపరంగా కొంత ఆదాయం తగ్గవచ్చును. మిత్రుల ద్వారా సహాయ సహకారాలు పొందుతారు. ముఖ్యమైన నిర్ణయాలు కొన్ని తీసుకోవలసి వస్తుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. మీకు కుటుంబ సభ్యుల్లోపట శుభవార్తను వింటారు. వృశ్చిక రాశి వారు ఈరోజు బృహస్పతికి గురుగ్రహానికి 3 వత్తులతోని దీపం వెలిగించి నవగ్రహాలకు నమస్కరించండి. మరింత శుభయోగం పొందుతారు. ధనస్సు రాశి. ఈ రాశి వారికి ఈరోజు కొంత కలిసి వచ్చే రోజుగానే చెప్పుకోవచ్చును. మీ ఏవైతే పెండింగ్లో ఉన్నటువంటి సమస్యలు ముందుకొస్తాయి. దానికి పరిష్కారం దొరుకుతూ ఉంటుంది. దానివలన కొంత లాభాన్ని పొందుతారు. ధనపరంగా కొంత కలిసి వస్తుంది. మిత్రులతోని జాగ్రత్తగా ఉండండి. బంధువుల యొక్క సహకారం ఉంటుంది. ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉన్నది. ఉద్యోగ ప్రయత్నాలు కొంత ఫలిస్తాయి. ధనస్సు రాశివారు ఈరోజు గురుగ్రహానికి 5 వత్తులతోని దీపాన్ని వెలిగించి సమర్పించండి. మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది.